హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ బై 974. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఈ వీడియో చేసే కారణం ఏంటంటే నేను పనిచేసే ఇల్లు ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను. అంటే ఇంటి లోపలికి అయితే వెళ్ళాను అనమాట. సో కొంచెం అంటే ఇంటి బయట వరకు అయితే వెళ్ళగలుగుతాను. సో మీకు కూడా చూపిస్తాను నాకు ఇచ్చే రూము అండ్ నా రూమ్ ఎలా ఉంటుందో ఏందనేసి. సో మీరు కూడా చూసేయండి. సో వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఎందుకు ఇది వచ్చి మా ఇంటి బయటికి వెళ్ళే రూటు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? నేను పనిచేసే ఇల్లు వచ్చి ఇదే అనమాట. కనబడుతుందా? చాలా అంటే చాలా పెద్దది. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఏముంది? ఇది నా రూము. అంటే ఈ చివరన డ్రైవర్ రూమ్. ఇది ఇంకా మెయిన్ డోర్ అనమాట. సో ఇదంతా ఈ చివరి నుంచి సో ఆ చివరి వరకు ఇది మెయిన్ డోరు. లోపల కూడా వెళ్తాను, చూపిస్తాను. ఇది మజ్లీసు, అంటే దివానీ టైప్ మజ్లీస్. ఇది మజ్లీస్ డోరు. ఇక్కడ ప్రతి ఇంటికైతే ఈ బెల్ అనేది ఉంటుంది. ఇది కెమెరా. ఈ రౌండ్ సర్కిల్ ఉంది కదా, ఇది కెమెరా అనమాట. ఈ కెమెరాని ఈ బటన్ ఉంది కదా, వచ్చినామనుకో ఎంత బాగుందో. సో లోపల మనకేమైనా అవసరం ఉన్నప్పుడే ఇది యూజ్ చేయాలన్నమాట. దీన్ని ఒత్తినామనుకో లోపల ఒక ట్యాబ్ టైప్లో స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో అయితే మేము కనపడతాం అనమాట. సో బయట ఎవరున్నారు ఏంటనేసి మనకేమైనా అవసరం ఉన్నప్పుడైతే ఇది ప్రెస్ చేస్తే పని మనిషి అయితే లిఫ్ట్ చేస్తుంది కాలు. ఏం కావాలో మనం అయితే చెప్పచ్చు. అలాగే ఈ డెలివరీ బాయ్లు అంటే డెలివరీ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆర్డర్స్, వీళ్ళు ఏమైనా ఆర్డర్ పెట్టిన వాళ్ళు, సో వాళ్ళు కూడా వచ్చి ఈ బటన్ అయితే ప్రెస్ చేసి ఆర్డర్ అయితే ఇచ్చేస్తారు. సో వాళ్ళు ఇంట్లో నుంచి వచ్చి అయితే తీసుకుంటారనమాట. ఇంకా మనం అయితే లోపలికి వెళ్ళిపోతాము, చూపిస్తాను, వచ్చేయండి. కనబడుతుందా? ఇదే నేను పనిచేసే ఇల్లు, పెద్ద బంగళా ఇదే అన్నమాట. చిన్న భాషకి చెప్పు. కనబడుతుంది కదా, ఇదే ఆ బంగళా. ఇదే నేను చేసే వరకు ఇల్లు. సో ఎంత పెద్ద ఉందో చూడండి. సో మన ఇండియాలో అయితే ఇలాంటి పెద్ద ఇల్లు అయితే మామూలు ఉండదు. సో ఇంకా వెళ్ళే దారి ఇది మొత్తం పూల చెట్లు భలే ఉంది కదా, పూల చెట్లు. అది గార్డెను. ఇది మెయిన్ డోర్. అబ్బా, వీళ్ళు లోపలికి వెళ్ళేదానికి మెయిన్ డోరు. సో ఇది మొత్తం గార్డెను. అంటే ఈవినింగ్ టైంలో వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇక్కడ రియాక్షన్ చూడాలి. గాలి అయితే చిన్నగా రావడం లేదు. సో ఇది రెండో డోరు. రెండో డోరు. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. కాలేజ్ డిసప్పాయింట్ అయ్యావా? ఇది వచ్చి బయట నుంచి వచ్చేదానికి సో ఇటుగా వెళ్ళొచ్చు వీళ్ళు. సో ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట. ట్యాంకీలు అవి మొత్తం ఉండే పెద్ద పెద్ద ట్యాంకీలు చూసారు కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? గాలి ఇది మామూలుగా లేదు. ఈ గార్డెన్ ఎంత నీట్గా ఉండదంటే సో వేరే పని మనుషులు కూడా వస్తారు ఈ గార్డెన్ క్లీన్ చేసేదానికి. వాళ్ళకి నెలకైతే ఎంత ఇచ్చేస్తారనమాట. మనతో అయితే చేపిరు. కనపడుతుందా? ఈ డోర్ వచ్చి మనకేమైనా సామాన్లు కావాలంటే ఇక్కడి నుంచి అయితే నేను తీసుకుంటాను. సో నాకేమైనా అవసరం ఉండే సామాన్లు అంటే మేడం ఎక్కడైనా ఇవ్వమంటే అండ్ నాకు ఇంట్లో కావాలంటే సామాన్లు, రైసు, చికెన్, సో ఇలాంటివి అయితే ఇక్కడి నుంచి తీసుకుంటాను. సో ఇదంతా ఖాళీ ప్లేస్. ఇంకా మార్నింగ్ పూట నేను బండి అయితే లోపలైతే ఈడబెట్టేసి వెయిట్ చేస్తాను. సో వాళ్ళు వచ్చినంత వరకు. చూసారు కదా, పెద్ద కోట, రాజుల గారి కోట ఉన్నట్టున్నది. సో ఎలా ఉంది ఇల్లు? బాగుంది కదా. ఎంత పెద్ద ఇల్లు మన ఇండియాలో ఉంటే ఎన్నో ఫ్యామిలీలు అయితే బతికచ్చు ఇంట్లో. మజ్లీస్లోకి అయితే వెళ్ళిపోతాము. సో ఈ మజ్లీస్ అంటే ఎందుకు పిలుస్తారంటే ఇక్కడ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అయితే ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇది ఎంట్రన్స్, మజ్లీస్ ఎంట్రన్స్. ఇది చిన్న మజ్లీసు. ఇక్కడ చూడండి
నాకు అర్థం కాలేదు సార్. ఈ మజ్లిస్లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, ఫ్రెండ్సు మొత్తం వచ్చి పార్టీసు ఏమైనా జరిగేటప్పుడు సో ఇక్కడికైతే వచ్చి చాయ్ గావా తాగేసి అయితే కూర్చుంటారనమాట. కొంతసేపు అలాగే మాట్లాడుకొని వెళ్తారు. ఇక్కడ 2 ఏసీలు, టీవీ చూడండి ఎలా ఉందో. ఈ గల్ఫ్లో ప్రతి ఇంటికైతే ఈ మజ్లిస్ అయితే కంపల్సరీ అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ రిలేటివ్స్ వీళ్ళందరికీ లోపలికి, ఇంటి లోపలికి అయితే ఎంట్రీ ఉండదు. సో ఎంత పెద్ద రిలేటివ్స్ అయినా ఈ మజ్లిస్లోకే రావాలి, ఇక్కడే కూర్చోవాలి, ఇక్కడే తినాలి, ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలన్నమాట. లోపలికైతే ఎంట్రీ ఉండదు. ఇది కిచెన్. ఈ కిచెన్లో అయితే ఏం లేదు ఇప్పటికి. ఇది ఫ్రిడ్జ్ కూడా ఖాళీ, ఏం లేదు ఫ్రిడ్జ్లో కూడా. ఇంకా ఇక్కడ వచ్చి పనికిరాని సామాన్లు అయితే పెట్టేశారు. ఇలాంటి ఐడియాలు ఈ తావలా అంటారు దీన్ని. సో అరబీలో అయితే తావలా అంటారు. ఇది ఎందుకంటే ఇక్కడ చాయ్ గావా ఇక్కడ పెడతారనమాట. ఇక్కడ పెట్టేసి ఇంకా వాళ్ళు అడిగినప్పుడైతే చాయ్ గావా ఎత్తుకెళ్ళి ఇవ్వాలి. ఇప్పటికైతే ఎవరు అంటే మజ్లిస్లోకి ఎవరు రారు. మామూలుగా వీళ్ళ ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో అలా కూర్చుంటారనమాట. సో మామూలు మజ్లిస్లోకి అయితే, వేరే వాళ్ళ మజ్లిస్లోకి అయితే చాలామంది వస్తారు. నేను పనిచేసే ఇంట్లో మజ్లిస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే ఇప్పుడు పని ఏం లేదు, నార్మల్ డ్యూటీస్ అయితే ఉన్నాయి. ఇంకా వీళ్ళు ఇక్కడ కూర్చొని చాయ్ ఎత్తుకోరా, ఇది ఎత్తుకోరా అని ఆర్డర్లు ఇస్తారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇదే పెద్ద మజ్లిసు, అది చిన్న మజ్లిసు. ఇక్కడ పనికిరాని సామాన్లు ఎందుకంటే వీళ్ళు ఎడారిలోకి వెళ్ళేటప్పుడు అయితే ఈ కుర్చీలని యూజ్ చేస్తారు. ఈ కుర్చీలని ఎడారిలోకి అయితే ఎత్తుకెళ్తారనమాట. ఇంకా ఈ గేమ్స్ ఆడేటి స్టీరింగ్ ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని మజ్లిస్లో సో ఆ టీవీ కనెక్ట్ చేసి ఆడుకుంటారు. ఇవన్నీ ఎడారికి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్తారు. ఇది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు వెళ్ళినప్పుడు. ఇంకా ఈ పెద్ద మజ్లిస్ పెద్ద పార్టీ జరిగినప్పుడు అయితే యూజ్ చేస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతం ఏం యూజ్ చేయడం లేదు. ఇది జస్ట్ అక్కడైతే చిన్న మజ్లిస్లో అయితే ఫ్రెండ్స్ అయితే కూర్చుంటారు. ఇది కనపడుతుందా? సో ఇది వచ్చి బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. టీచర్లు అయితే వస్తారు ట్యూషన్ చెప్పేదానికి. ఈ టీచర్లకి 1 గంటకి 300 రియాళ్ళు అలా అయితే ఉంటుంది. 1 గంటకి జస్ట్ 1 అవర్ చదివిపించిన దానికి 300 రియాళ్ళు. 300 రియాళ్ళు అంటే అక్షరాల 7,000 రూపాయలు. జస్ట్ 1 గంటకి. 1 గంటకి 7,000 రూపాయలు అంటే ఇంకా వాడు ఎన్ని గంటలు చదివిస్తే అన్ని 7,000 అంతే. ఇంకా మళ్ళీ వాళ్ళకి సపరేటు టీ, చాయ్, బిస్కెట్లు తినేదానికి ప్రతిదైతే అవైలబుల్లో పని మనిషి తెచ్చి ఇచ్చేస్తారు. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రాసుకునేదానికైతే పెన్నులు ఏంటో మనకైతే తెలియదు. ఓపెన్ చేసి చూస్తున్నా. చాక్లెట్ చిప్ అంట. ఇందులో 2 అయితే ఉన్నాయి. ఇది చాక్లెట్ చూసారా? చూసాం, ట్రై చేస్తాను ఎలా ఉన్నా. మేడ్ ఇన్ థైలాండ్ టేస్ట్ కూడా చూసేసాను. థైలాండ్ దాంట్లో ఇది. సో టేస్ట్ అయితే బాగుంది, అదిరిపోయింది. థైలాండ్. సో థైలాండ్కి వెళ్ళి తినలేక సో ఖత్తర్లో అయితే థైలాండ్ ఫుడ్ అయితే తిన్నాను. ఇంకా ఇది పెద్ద మజ్లిసు, అది చిన్న మజ్లిసు. చూసేశారు కదా? ఇంకా దాన్ని చూడండి ఎలా ఉండదు. ఇది కటింగ్ షాప్ అనుకున్నారు, కటింగ్ షాప్ అయితే కాదు. ఈ కుర్చీ, ఈ చైర్ ఎందుకు ఉందంటే ఇక్కడ లాస్ట్ వీడియోలో మీకు చెప్పే ఉంటాను. సో షార్ట్ వీడియోలో అయితే ఈ చైరు మా కత్తరోడు అంటే మా సారు కటింగ్ చేయించుకునే దానికి ఈ చైర్ అయితే కొనుక్కొని ఇంట్లోనే
తెచ్చి పెట్టుకున్నాడు. సో బయటికి వెళ్ళి కటింగ్ చేయించుకున్నాను ఒళ్ళు బరువు. సో మనిషిని అయితే పిలిపించి ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి ఇక్కడైతే కటింగ్ చేయించుకుంటాడు అనమాట. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సో ఇది ఈ బాహుబలి చైరు. ఇంకా షింకు అంటే వాళ్ళు తిన్నప్పుడు చేతులు గీతులు కడుక్కునేదానికి. ఇంకా అలాగే ఇది వాష్రూమ్. ఎలా ఉంది? చాలా నీట్గా ఉంది కదా. నాకేం కనపట్టలేదు. చూసారు కదా. ఇంకా నా రూమ్ కూడా చూపిస్తాను. సో నాకు ఎలాంటి రూమ్ ఇచ్చారు, ఏంటి, ఎలా ఉంటుందో చూపిస్తాను. పదండి. ఇదే నా రూము. సో ఈ ఇంటి చివరి ఆఖరణ అయితే నాకు రూమ్ ఇచ్చారు. సో కొంతమందికి లోపలికైతే మెయిన్ డోర్ ఉంటుంది. సో మాకైతే బయటే ఉన్నది మెయిన్ డోరు. ఎందుకంటే ఇంకా బయట ఫ్రెండ్స్ బయట ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా రావచ్చు. లోపల డోర్ ఉంటే ఇంకా ఇబ్బంది. ఎవరు వెళ్ళలేము, ఎవరు రాలేము, ఎవరికి పిలుచుకోరాలేము. సో ఇంకా నాకు ఇచ్చిన రూమ్కి అయితే మెయిన్ డోరు. ఇక్కడైతే గ్యాస్ పెట్టుకుంటాము. ఇది గ్యాసు. ఇంకా ఇది కిచెన్. ఇది దాని గురించి లాస్ట్లో చెప్తాను. ఇది నాకు ఇచ్చిన రూమ్. అంటే 2 డ్రైవర్లు ఉంటారు, నేను యూపీ వాడు ఉంటారు. సో అది మనకి ఇచ్చిన ఏసీ. ఇది కూల్ వాటర్ తాగేదానికి. ఓకే. ఇంకా ఇది వాడి బెడ్, మన యూపీ వాడు డ్రైవర్ బెడ్. ఇది నా బెడ్. ఇక్కడే నేను నిద్రపోయేది. సో ఇదే నా బెడ్ అండ్ ఇదే నా రూమ్. ఇంకా ఇది వచ్చి టేబుల్. ఇంకా ఇక్కడ సామాన్లు అయితే పెట్టుకుంటాం. సో ఇక్కడ బండి బీగాలంట, ఇంకా నమాజ్ చేసుకునేటివి. ఇందులో వచ్చి నా సామాన్లు. ఇందులో కూడా సామాన్లు అయితే పెట్టుకుంటాము. ఇంకా ఇది నా బెడ్ అండ్ నా గుడ్లు. సో ఇవి కూడా నా క్లాత్స్ అన్నమాట. ఇది వచ్చి ఐరన్ చేసుకునేదానికి. సో మనం ఐరన్ లేక బయటికి పోం కదా. బయటికి పోవాలంటే ఇంకా డబ్బులు చాలా ఎక్కువ అయిపోతాయి. అందుకే ఇస్త్రీ పెట్టి ఒకటి కొనుక్కొని సో ఐరన్ ఇక్కడే అయితే చేసుకుంటాము. ఇంకా దీని కింద ఈ కార్ వచ్చి మా కూతురికి పంపిస్తామని సో తీసి పెట్టుకున్నాను అనమాట. సో కార్గో వేయాలి దాన్ని. సో వేస్తాను ఇన్షాల్లా తొందరలో. సో అది కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడ నా సామాన్లు అయితే ఇంకా నా షూస్ అంట, ఇంకా సామాన్లు పిల్లలకి బొమ్మలంట, ఇంకా అయిన బ్యాగులు అండ్ నా డ్రెస్సులు, ఇంకా యూపీ ఒట్టి కింద ఓడి సామాన్లు. వస్తాం బాబు, నమస్కారం. ఈరోజైతే డ్యూటీ లేదు. సో అందుకని మనం వీడియో అయితే తీస్తాం. ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాం. కిచెన్ అయితే కొంచెం గలీజ్గా ఉంటుంది, ఎందుకంటే క్లీన్ చేయాలి అన్నీ. క్లీన్ చేస్తాను. సో ఏమనుకోవద్దండి. సో కొంచెం గలీజ్గా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఏమిటండి మీరు మాట్లాడేది? సో చూసేయండి కిచెన్. ఇది మనకు ఫ్రిడ్జు. ఓకే, కనపడుతుందా? ఇంకా మనకు సామాన్లు, ఈ మిక్సీ. ఇది వచ్చి నూనె ఇంట్లో నుంచి ఇచ్చాము. సో ఇంకా ఇది వచ్చి రైస్ అన్నమాట. సో ఇంట్లో నుంచి రైస్ ఇస్తారు కదా. సో మనం ఇంట్లో అయితే వేసుకుంటాం రైసు. ఇంకా ఈ బోకులు. ఇంకా దీంట్లో కూడా బోకులే. గిన్నెలు మొత్తం ఉన్నాయి. చెప్పాను కదా కిచెన్ గలీజ్గా ఉంటుందని. సో చూడండి, క్లీన్ చేయలేదు. క్లీన్ చేయాలి, టైం దొరకడంలా చేస్తాం. సో ఫ్రిడ్జ్లో ఏముంది చూసేస్తాం రా. సో ఫ్రిడ్జ్లో అయితే వెజిటేబుల్స్ అంట, దీన్ని చికెన్ ఫ్రాంక్స్ అంటారు. ఇంకా ఈ అంతే చికెను. సో ఖర్జూర పండ్లు, ఖర్జూరం. సో ఇక్కడ ఖర్జూరం చాలా మెయిన్ అన్నమాట. ఇంకా కిందలో ఏముంటాయి చూడండి, ఇవన్నీ ఇంకా చెత్తగా ఉన్నది కదా, క్లీన్ చేసుకోవాలి. సో ఇంకా గుడ్లు అంట. సార్ ఏంటి సార్ అది?
ఇంకా ఈ డ్రాలో వచ్చి మన ప్లేట్లంట చాకులు మొత్తం ఉంటాయి. ఇంకా ఈ పౌడర్లు మసాలాలు అవి ఈ మసాలాలే. దీంట్లో ఇంకా మనం జివాలా కీస్ అంటారు, అంటే జివాలా అంటే చెత్త పడేసేదానికి కవర్లు వేసుకొని అయితే పడేస్తాం అనమాట. ఇంకా దాంట్లో చక్కెర. చూసారు కదా నేను పనిచేసే ఇల్లు ఎంత పెద్దదిగా ఉందో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో మర్చిపోకుండా నాకు మీ లవ్ అండ్ మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. సో అలాగే మర్చిపోకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. మరికొన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. సో ఉంటా, బాయ్.